హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం వంకాయ పప్పు చేసుకున్నాం. 2 వంకాయలు తీసుకొని ప్రెషర్ కుక్కర్ తీసుకుని ఒక గ్లాస్ కందిపప్పు వేసుకున్నామండి. ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఈ విధంగా వాష్ చేసుకొని పొట్టంతా పోయేంత వరకు తెల్లగా చూడండి. ఈ విధంగా తెల్లగా వస్తుంది. వాష్ చేస్తే 2-3 సార్లుగా వాష్ చేసుకొని పెట్టుకోండి. ఇంకా వాటర్ తీసేసినాక ఇప్పుడు మనం ఒక గ్లాస్ నుంచి 1.5 గ్లాస్ వరకు వాటర్ వేసుకున్నామంటే మీకు రసం కూడా వస్తుందండి. పెద్ద గ్లాస్తో వేయండి, చిన్న గ్లాస్తో కాదు. ఇంకా మనము పచ్చిమిరపకాయలు ఒక 5 నుంచి 6 వరకు ఈ విధంగా పొడుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇవి కారం ఎక్కువగా ఉంటాయి కాబట్టి 5-6 వేస్తున్నాను. ఇంకా తగినంత కొత్తిమీర వేసుకున్నాము. అలానే ఒక టమాటా కట్ చేసుకొని వేసుకోండి 4 భాగాలుగా. ఇంకా అలానే చింతపండు ఒక 2 నుంచి 3 రెక్కలు వేయండి. ఇంకా మనం అలానే వంకాయలు ఇలా పొడుగు కానీ చిన్న కానీ ఎలా అయినా కట్ చేసుకుని వేసుకోవచ్చు. అలానే తెల్లగడ్డలు 2 నుంచి 3 వరకు దంచి వేసుకోండి. ఇంకా అలానే చిటికెడంత పసుపు వేసుకుందాము. ఇంకా మనం పొంగకుండా ఉండాలంటే చిటికెడంత నూనె వేసారంటే పొంగదండి. చాలామంది పొంగిపోతుంది పప్పు అంటూ ఉంటారు. ఈ విధంగా చేయండి, చాలా బాగుంటుంది. పప్పు అనేది పొంగకుండా పప్పు బాగా అవుతుందండి. ఇంకేపు మనము ఈ విధంగా కలబెట్టుకోండి చేతితో కానీ, లేదంటే గిన్నె ఎలా తిప్పారంటే సరిపోతుంది. ఇంకా మనము ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకుందాం. ఈ విధంగా ప్రెస్ చేసి పెట్టండి. ఇంకా విజిల్ పెట్టుకొని ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ఒక 5 నిమిషాల తర్వాత విజిల్ స్టార్ట్ అవుతుందండి. ఒక 3 నుంచి 4 విజిల్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నారంటే పప్పు అనేది బాగా ఉడుకుతుంది, టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా చేసుకున్నారంటే వేరు అన్నంలో కానీ, సంగటిలోకి, చపాతీలోకి చాలా బాగుంటుందండి. ఇంకా ఒక 10 నిమిషాల తర్వాత చల్లారిన తర్వాత మీరు విజిల్ తీసారంటే ఈ విధంగా వస్తుందండి పప్పు. చూడండి, మెత్తగా ఉడికిపోయింది కదా. నిదానంగా ఇప్పుడు మనము రుబ్బుకుందామండి. మీకు చల్లగా కావాలంటే చల్లగా అయినాక కూడా రుబ్బుకోవచ్చు. ఇప్పుడు మనం రసం తీసుకుందాం. చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే కొంచెం రసం తీసుకోండి. మీకు రసం వద్దనుకుంటే ఇలా ఆ రసం ఉంచుకొని మళ్ళీ ఆ రసం మనం పప్పులో వేసుకోవచ్చు రుబ్బుకున్నాక. చూడండి, రసం అనేది ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉప్పు వేయలేదు కదా. ఇప్పుడు మనం రసం తీసాక చిటికెడంత ఉప్పు వేసుకుందామండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. మళ్ళీ రుబ్బుకున్నాక ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. ఈ విధంగా పప్పు గుత్తి తీసుకొని మెత్తగా రుబ్బుకుందాము. చూడండి, ఈ విధంగా మెత్తగా రుబ్బుకున్న తర్వాత మనం ఏదైతే రసం తీసామో ఆ రసం అనేది కొంచెం వేసుకుందాము. చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే రసం తీసుకోండి, లేదంటే వద్దనుకుంటే అది మీ ఆప్షన్ అండి. రసం అంతా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం తీసానండి. రసం వేసాక ఈ విధంగా బాగా ఒక 2 నుంచి 3 సెకండ్ల వరకు మళ్ళీ రుబ్బుకున్నారంటే పప్పు అనేది మెత్తగా అవుతుంది, టేస్టీగా ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా మనము గిన్నెలోకి సర్వ్ చేసుకున్నాము. ఇంక మనం పోపు వేసుకుందామండి. ఇది చాలా బాగుంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. మా వీడియో తీస్తూ చూడండి, పప్పు రసం 2 ఉన్నాయి. ఇంకా ఇప్పుడు మనం పెనం పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. 1 నుంచి 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యేలోపు ఒక ఆనియన్ కట్ చేసుకుందామండి. ఇంక ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాసాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాము. ఒక ఆనియన్ కట్ చేసుకున్నాం కదా, అది వేసుకొని చిటికెడంతా కరివేపాకు వేసుకుందాము. మీకు కావాలంటే వట్టి మిరపకాయ కూడా వేసుకోవచ్చు. ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత మనము రసంలో కొంచెము, పప్పులో కొంచెము పోపు అనేది వేసుకుందామండి. ఆ పోపు చూడండి, ఈ విధంగా నేను రసంలో కొంచెం వేస్తున్నాను, పప్పులో కూడా కొంచెం వేసుకున్నాము. చూడండి, ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి. ఉప్పు కారం సరిపోయేలేవో చూసుకోండి. ఎంతో రుచికరమైన వంకాయ పప్పు అండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక ముద్ద కాదు, 2-3 ముద్దలు తినేస్తూ ఉంటారు. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్.